ప్రతి ఒక్కరు గ్రామాలలో ఇంటింటికి వాగ్దానం వెళ్ళిపోయింది. మీరు 42 ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తిరుగుబాటు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు కూడా కోరుతున్నారు, మేము ఖచ్చితంగా 42 తోటి ఎన్నికలకు పోతామని. చాలా మంది పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా జర గట్టిగా అడుగు, గట్టిగా పోరాడు, మేము ఈ పార్టీలో మాకు న్యాయం జరగడం లేదు, చైర్మన్లు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, పోస్టులు వాళ్ళే, కాంట్రాక్టులు వాళ్ళే, పైలట్లు వాళ్ళే, మేము కేవలం కార్యకర్తలు ఉండి ఓట్లేపియన్నా అని చెప్పి పార్టీలో ఉన్న వాళ్ళందరూ జెండాలు మోస్తున్నాం, మాకు న్యాయం జరగడం లేదని చెప్పి పార్టీలో అనేక మంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీకు ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నా, మీరు 42 ఇవ్వడానికి కోర్టు అడ్డం వస్తుంది. మంత్రివర్గంలో 42% ఇవ్వడానికి మీకు ఏం అడ్డం వస్తుందని నేను అడుగుతున్నా. మీరు నామినేట్ చేసే చైర్మన్లలో ఏం అడ్డం వస్తుంది 40% అడుగుతున్నా. అంతేకాదు బడ్జెట్ లో మీరు 40% ఇవ్వడానికి ఏం అడ్డం వస్తుందని నేను అడుగుతున్నా. కార్యకర్తలకు డైరెక్టర్ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి, మా వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వడానికి నీకు ఏం అడ్డం వస్తుందని అడుగుతున్నా. అంతేకాదు మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్లను 5 మందిని పెట్టారు, ఒక్క బీసీ కూడా దొరకలేదా? 2 కోట్ల మంది బీసీలల్లా ఒక్క బీసీ దొరకలేడా? ఎందుకు ఇంత అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా రిజర్వేషన్లు 42 పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవరోధం లేదు. మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, గవర్నర్ ఒప్పుకోకపోతే 2వసారి చట్టం చేయి, మళ్ళీ గవర్నర్కి పంపు, ఒప్పుకోకపోతే ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది, ఆటోమేటిక్ గా జీవో తీయొచ్చు. ఆ విధంగా చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకో. కోర్టులు అడ్డం వస్తాయంటావు, కోర్టుల్లో మేము గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే సుప్రీం రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఉంది. రెండవది కోర్టులు 50% లిమిట్ క్యాప్ ఎప్పుడో తీసేసింది. అగ్ర కులాలకు 10% ఇచ్చినప్పుడు క్యాప్ తీసేసింది, 60% ఇస్తున్నారు, 70% ఇస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలుగా జనాభా లెక్కలు ఉన్నాయి. జనాభా లెక్కలు ఉన్నప్పుడు తొలగిస్తే తప్పేముంది? జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని అనేక సార్లు చెప్పారు. జనాభా లెక్కలుంటే 50% మించి పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది. అట్లాంటప్పుడు అవరోధం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు మరోసారి అసెంబ్లీ పెట్టు, సుప్రీంకోర్టులో మానమే పిటిషన్ వేసి వీళ్లకు మా జీవనం ఒప్పుకుంటలేదని చెప్పిన తీర్పు తీసుకుందా. ఏదో విధంగా అనేక మార్గాలు ఉన్నాయి మాకు ఇవ్వడానికి. ఒకవేళ మీరు ఇచ్చి జీవో ఇచ్చి కోర్టు తీర్పు చెప్పి అడ్డం వస్తే మేము చూసుకుంటాం, మేము కొట్లాడతాం, మేము ఎదుర్కొంటాం. ఆ తప్పు నీ మీద ఎందుకు పెట్టుకుంటావు? కోర్టు మీద పెట్టు కావలిస్తే దమ్ముంటే. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బీసీలు అందరూ కలిసి కట్టుగా ఈ న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేసి సుప్రీంకోర్టులో కేసు గెలుస్తాం. ఎప్పుడు సుప్రీంకోర్టులో అనేకమైన జడ్జిమెంట్లు ఈ మధ్య కాలంలో సోషల్ జస్టిస్ కి అనుకూలంగా తీర్పు. సుప్రీంకోర్టు స్వయాన చీఫ్ జస్టిస్ గారు అక్కడున్న సుప్రీంకోర్టులో, హైకోర్టులలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అడ్డు తగ్గుతుందని దుష్ప్రచారం చేస్తారు. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకు అడ్డం తగ్గదు. మేము పోయి ప్రధానమంత్రిని అడగని తడివే కులగణన చేయాలన్నాం, ఒప్పుకుంది. అది ఒక చరిత్ర. ఎవరన్నా ఈ 76 ఏళ్లలో అనేక పార్టీలు పరిపాలించినాయి, కులగణన ఒప్పుకున్నారా? 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. సుప్రీంకోర్టులో కేసు వేసినాం, మేమే అనేక మంది అడ్వకేట్లను పెట్టాం. అనేక కమిషన్లు, మండల్ కమిషన్, కాకాకవేల్ కమిషన్, రాష్ట్రాలలో ఉన్న బీసీ కమిషన్లు బీసీ కులగణన చేయమని చెప్పాయి. కానీ ఏనాడు కూడా కులగణన చేయలేదు.
మేము బీజేపీ రాని చదివే ఇప్పుడు మేము పోయి అడగని చదివే కులగణనకి ఒప్పుకున్నారు. అదొక చరిత్ర అని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఈ విధంగా అంచెలుగా ఈ రోజు బీజేపీ పార్టీని మీరు బ్లేమ్ చేశారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసింది. ఓ ఎస్టీ మహిళను గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. ఉపరాష్ట్రపతి ఉన్న పెద్ద పదవి అది కూడా బీసీలకు ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఒక దళితునికి ఇచ్చారు. ఉన్న పెద్ద పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన బీజేపీ బీసీ ఎస్సీలకు ఎట్లా వ్యతిరేకమని నేను అడుగుతున్నా. అందుకే మార్చుకోవాలి, వ్యతిరేక దుష్ప్రచారం మానుకోవాలి. ఇప్పుడు కూడా మనం చేస్తున్నా కుల గణన ఒప్పుకున్నారు ప్రధానమంత్రి అంటే అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడే కులగణన ఒప్పుకున్నాడని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. తొందర లోపలనే చరిత్రలో నిలిచిపోయే విధమైన అనేక నిర్ణయాలు కూడా వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టేది ఒక ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దాదాపుగా 500-600 మంది 1000 మంది మళ్ళీ ఒక గ్రూప్ వస్తుంది. తండోపతండాలుగా కార్తీక్ పటేల్ నుంచి మీ అందరికీ స్వాగతం. ఆ గ్రూప్ ఏదైతే వస్తుందో అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. రండి, మీరందరూ రండి తొందరగా. అందుకోసం మీరు తప్పించుకోవడానికి, మీరు పెట్టడం చేతగాక తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నావు. నీ దగ్గర అధికారం ఉంది, నీ చేతుల అధికారం ఉంది, పెట్టు, పెంచు, మేము చూసుకుంటాం, పెంచు, మేము చూసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు, చట్టరూపకంగా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మాకు బిచ్చం వద్దు, వాటా కావాలి. మేము వాటాదారులం, హక్కుదారులం. రాజ్యాంగబద్ధంగా మాకు పెట్టు. రాజ్యాంగంలో సమానత్వం ఉంది, సామాజిక న్యాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ రోజు జరిగిన ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు పల్లెలో, మండల్లో, జిల్లాలో అప్పుడే మంచిర్యాల లోపల టెంట్ పడ్డది. చాలా చోట్ల దీక్షలు చేస్తాము. అన్నా నువ్వెందుకు చేస్తావే దీక్ష? నువ్వు రాజ్యసభ సభ్యుడు దొరలేక ఆగి ఉండక మా కోసం నువ్వుగా, నీ కొడుకుగా, నీ భార్య కాదు, నల్లగొండకేది, సూర్యాపేటకేది, ఖమ్మంకేది మేం దీక్షలు చేస్తాం, మేం సత్యాగ్రహాలు చేస్తాం. నువ్వెందుకన్నా అంటే మీకోసం చేస్తే నాకు తృప్తి అవుతుందని చెప్పా. మీకు చేస్తేనే నాకు నిద్ర పడుతుంది. మీకోసం పోరాడి అనేక రకాలుగా పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టల్ పెట్టించాను. దేశంలో ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలు లేవు. నేను 1982లో పోరాడి తెలుగు సంక్షేమ భవన్ తుక్కుగా వలగొట్టి 46 ఆ రోజు పెడితే ఈరోజు 1500 గురుకులాలు వచ్చాయి. ఈరోజు 8 లక్షల మంది గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. అదేవిధంగా 30 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టించాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ 36 లక్షల మందికి వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చదువుకునేటట్టు చేశాము. మన యొక్క పోరాటం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఈ రోజు మన ఆయన పెద్ద మనిషి అంటుండు, కృష్ణయ్య చేసిన పోరాటం వల్ల ఈ రాష్ట్రంలో లేబర్ కూడా దొరకలేదని. హైదరాబాద్ లోపల రోడ్లు వేసే దగ్గర అపార్ట్మెంట్ గట్ల దగ్గరికి పోయి చూడండి మీరు. ఒకప్పుడు 20 ఏళ్ల కింద పాలమూరు లేబర్, శ్రీకాకుళం లేబర్, అది ప్రకాశం జిల్లా లేబర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు పోయి అపార్ట్మెంట్ గట్ల దగ్గర, రోడ్ దేశ దగ్గర పోయి చూడండి ఏది లేబర్ ఉందో. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు లేబర్గా పనిచేస్తారు. మన వాళ్ళు ఎక్కడ పోయినారు? అందరూ చదువుకుంటున్నారు, అందరూ చదువుకున్నారు. ఇంకా 5-6 ఏళ్ళు అయితే ప్రతి ఒక్కరు చదువుకొని ఆఫీసర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, డెవలప్ అవుతారు. ఈ మార్పు మనం చదువు కోసం మన కులాలు చదువుకోవాలని 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. పోరాటం అంటే ఏదో ఈరోజు సత్యాగ్రహం చేసిన
కానీ నేను వయసులో చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేసినా తెలుసా, 2000 మందితోటి అసెంబ్లీని దుంకి రాళ్ళు తీసుకొని అసెంబ్లీని తుక్కు వలగొచ్చాం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, యూనివర్సిటీకి పంపించాడు. అప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్. 1978 సెప్టెంబర్ 20 నాడు పేపర్ చూడండి. ఆ రోజు ఆల్ ఇండియా పేపర్ల అసెంబ్లీపై దాడి, ధ్వంసం, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి అని రాసి, ఆ విధంగా తుక్కుగా వలవడితే ఏం కావాలన్నాడు, హాస్టల్ కావాలన్నాడు. అంతవరకు 300 హాస్టల్ ఉండి ఒక 10 ఏళ్ళల్లో 6000 హాస్టళ్ళకి పెంచిపించాం. అదేవిధంగా 5 రోజులు అమలు నిరాదీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టాం. తెలుగు సంక్షేమ భవన్ మీద దాడులు చేస్తే గురుకుల పాఠశాలలు పెట్టించాం. ఈ విధంగా అంచెలంచెలుగా అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధిస్తే మీరు అందరూ మనమందరం చదువుకుంటున్నాం.